తల్లి జాడ ఎప్పుడు తెలుస్తుందా అని బాధపడుతున్న సుగ్రీవునికి కూడా ఈ కాండలోనే స్వామివారు వచ్చి చెప్పగానే ఆయనకి దిగులుపోయిందండి. కానీ సుగ్రీవుడికి ఆనందం కలిగింది. ఆనందం పేరేమిటి? సుందరం. అలాగే ఇక్కడ ఆయన మహేంద్ర పర్వతం నుంచి ఎగిరిపోగానే ఇక్కడ అంగదుడు, జాంబవంతుడు, వానరులందరూ ఎదురు చూస్తున్నారు. వస్తూనే వాళ్ళందరికీ కూడా వెళ్ళిన పని సాధించుకొచ్చాని వాళ్ళకే ఆనందం కలిగించాడు. అంతేకాదు, ఇంత బయలుదేరాను సీతమ్మను చూడాలి అని వెళ్ళిన ఆంజనేయ స్వామి వారికి కూడా సీతమ్మను తెలుసుకోగానే ఆనందం కలిగింది కనుక ఆయనకి ఆనందమే కలిగింది. ఆయన సుందరుడే. ఇలాగా ఈ కాండలో అందరి దిగుళ్ళు వదిలిపోయి అందరూ ఆనందం అనుభవించారు గనకనే ఈ కాండ పారాయణ చేసిన వాళ్ళందరికీ దిగుళ్ళు వదిలిపోయి ఆనందం లభిస్తుంది గనకనే సుందరకాండ అంటే ఆనందకాండ. మరొక పేరు మనం పెట్టుకోవచ్చు. ఇది ఆనందకాండ. అయితే ఇందరికి ఆనందం కలిగించిన వాడు ఎవడు? ఒక్క మాటలో చెప్పాలంటే తాను పొందాడు సరే, ఇందరికీ ఆనందం కలిగించిన వాడు ఒక్కడే. ఎవరైనా? హనుమంతుడు. కనుక సృష్టిలో అందగాడు ఎవరయ్యా అంటే ఆనందం కలిగించేవాడే అందగాడు. ఎవరిని చూస్తే మనకు ఆనందం కలుగుతుందో వాడినే మాటి మాటికి చూడాలనుకుంటాం. కనుక అందగాడు ఆనందం కలిగించకపోవచ్చు కానీ ఆనందం కలిగించేవాడు అందంగానే ఉంటాడండి. అందుకే అందమే ఆనందం కాదు, ఆనందమే అందం. ఇది మన భాష. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే అందంగా ఉంటుంది. ఉదాహరణకి ఎవరికో మిస్టర్ యూనివర్స్, ఇంకెవరికో మిస్ యూనివర్స్ అని బిరుదుంది అనుకుందాం, అందగత్తెలు. కానీ వాళ్ళు మనం చూస్తూనే కసురు కొడుతూ తిడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖం కనబడకపోతే బాగుండు అనుకుంటాం. ఎంత ఈ అందగత్తె అనే డెఫినేషన్ రిలేటివ్. ఒకటికి అందంగా అనిపించేది ఒకటికి అసహ్యంగా కనిపించవచ్చు. కానీ ఆనందం కలిగించే వాళ్ళు ఎప్పుడూ అందంగానే ఉంటారనేది అందరూ అంగీకరించే మాటే. కనుక ఎవరు అందరికీ ఆనందం కలిగిస్తాడో వారిని అందరూ ఆదరిస్తారు. అంతే కదండి. ఆనందం కలిగించే వాడిని అందరూ ఆదరిస్తారు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఆనందం కలిగించే వాడిని అందరూ ఆదరిస్తారు. కనుక అందరి ఆదరణకి పాత్రం కావాలంటే మనందరికీ ఆనందం కలిగించాలి. కనుక అందరి ఆదరానికి పాత్రుడయ్యే వాడిని సుతరాం ఆద్రియతే ఇది సుందర, అందరిచే గొప్పగా ఆదరింపబడువాడు. ఎవడయ్యా ఆయన? హనుమంతుడు. హనుమంతుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అసలు రామకథ కూడా గంభీరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హనుమంతుడు ప్రవేశించగానే రామకథకే అందం వచ్చింది, రామకథకు ఊపు వచ్చింది, ఒక అద్భుతమైన శోభ వచ్చింది. అందుకే రామాయణాన్ని సుందరం చేశాడు స్వామి. అందుకే హనుమంతుడు అంటే అందరికీ ఆదరమే. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసుల వరకు రామాయణంలో హనుమంతుడు వస్తేనే అందం. కనుక అందరి చేత ఆదరింపబడే అద్భుతమైన పాత్ర, అందరికీ ఆనందాన్ని అందించిన పాత్ర కనుక హనుమంతుడు సుందరుడు, ఆనంద ప్రదాత, అందరిచే ఆదరింపబడేవాడు. కనుక సుందర శబ్దము హనుమంతునికి సరిగ్గా సరిపోతున్నది. మిగిలిన వారు ఆనందాన్ని పొందారు, అందరికీ ఆనందాన్ని పొందించాడు హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆనందం అందించిన వాడు ఆనందమూర్తి. అందుకే అభయాంజనేయుడు ఆనందాంజనేయుడు అయ్యాడు సుందరకాండలో. ఇలా ఎన్ని ఆంజనేయులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఈ ఆనందమూర్తిని అభయమూర్తిని మనం భావించాలి. ఆనందాంజనేయుడే సుందరకాండలో మనకు కనబడతాడు. ఆనందం కలిగిస్తాడంటే అర్థం శోకం పోగొడతాడనే కదా, వేరే చెప్పాలా? కానీ హనుమంతుడి లక్షణం ఏంటంటే శోకాన్ని పోగొట్టేవాడు. ఇది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. అందుకే జానకీ శోకనాశనం ప్రత్యేకించి ఆయన పేరు. జానకీ శోకనాశనం, శోకనాశకుడు, కష్టాన్ని పోగొడతాడు. అందుకే ఎటువంటి గ్రహ బాధలు, ఏ బాధలున్నా కష్టాన్ని తొలగించే శక్తి హనుమస్వామికి ఉన్నది. తన కథలో తానే రుజువు చేశాడు స్వామి ఇక్కడ. కనుకని ఈ కాండ అంతట్లో సుందరకాండ హనుమంతునికి వర్తిస్తున్నది. ఆనందం యొక్క పేరు కూడా సుందరమని చెప్పుకున్నాం. అందుకే హనుమంతుడికి సుందరుడని మరొక పేరు ఉన్నది. శివుడు పద్మపురాణంలో ఏ విధంగా అవతరిస్తాను అని చెప్తాడు ఆయన. అందులో మొట్టమొదటి వాడిన శబ్దం సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ. సుందరుడు, సౌభాగ్యశాలి, వర్చస్వి అయినటువంటి హనుమంతుడుగా, వాయుపుత్రుడుగా పుడతాను అని చెప్పాడు ఆయన. అందులో మొదలువాడింది సుందరమే. అందుకు మంత్రశాస్త్రంలో హనుమంతునికి సుందరుడనే పేరు ఉన్నది. నిన్నటి వరకు హనుమాన్, ఆంజనేయ, రామదూత అని అర్థం చెప్పుకున్నాం. ఇవాళ మరొక పదం కలిసింది సుందర. సుందరుడైన హనుమంతునికి నమస్కారము. ఇప్పుడు సుందరకాండ స్పష్టంగా మనకు తెలిసింది. అంతేకాదు సుందర హనుమన్ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది. ఆ ధ్యాన శ్లోకం కూడా చెప్పుకోవాలి సుందరకాండ ఆరంభంలో. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం. అక్కడ వాడేన శబ్దాన్ని. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం. ఇది ధ్యాన శ్లోకం. ఇందులో మొట్టమొదట బాలార్కాయుత తేజసం,
10,000 బాలసూర్యులు ఒక్క దగ్గర పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు స్వామి. అందుకే ఉద్యదాద్య శంకాసం అన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. త్రిభువన ప్రక్షోభకం అని ముల్లోకాన్ని కూడా గడగడలాడించగలిగేవాడు. సుందరం, ఆనందప్రదాత. తన నాదముతో గర్జనతో రాక్షసుల గుండెల్లో దిగులు పుట్టించే స్వామిని సుగ్రీవాది వానరగణములు సేవించుకుంటూ ఉన్నాయి. ఆయన ఎల్లవేళలా రామపాదాబ్జాలని ధ్యానిస్తూ ఆనందంగా ఉంటాడు. అటువంటి హనుమకు నమస్కారము అని సుందర హనుమత్ ధ్యాన శ్లోకాన్ని పెద్దలు వర్ణిస్తారు. ఈ సుందర హనుమన్ మంత్ర విశేషాన్ని కూడా క్రమంగా మనం చెప్పుకుందాం. హనుమంతుని యొక్క మంత్రమూర్తుల గాథలు సంహితా గ్రంథాల్లో, పురాణాల్లో, వివిధ రామాయణాల్లో ఉన్నవన్నీ మనం తీసుకొస్తున్నాం. రకరకాల హనుమన్ మంత్రమూర్తులను చూపిస్తున్నాం. శ్రద్ధగా విన్నవారు రోజు ఎన్ని హనుమన్మూర్తులు వచ్చాయో రాసుకోవచ్చు. లేదా ఇప్పటి వరకు జరిగింది గుర్తు తెచ్చుకొని రాసుకుని ఇకపై రాబోయే మూర్తులను చూడండి. ఏ మూర్తి ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాం కూడా, పట్టుకోగలగాలంతే. బాలాంజనేయుడు ఎలా ఉన్నాడో చెప్పుకున్నాం. అప్పటికే చక్కటి వటువులాగా యజ్ఞోపవీతం వేసుకుని తెల్ల వస్త్రము ధరించి కుండలములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వామిని ధ్యానించాం. వివిధ మూర్తులను చూస్తున్నాం. అలాగే తాపసమూర్తిగా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిన స్వరూపాన్ని కూడా చూసాం. ఇలా ఒక్కొక్క మూర్తిని చూస్తున్నాం. ఇలా హనుమన్ మంత్రమూర్తులు ఎన్నో కనబడతాయి మనకు సుందరకాండలో విశేషంగా. అందుకే సుందరకాండ ప్రారంభంలోనే వాల్మీకి ఒక గొప్ప మాట అంటాడు, సచారు నానా విధ రూపధారి. ఇది వాల్మీకి ఇచ్చిన ఒక రహస్యాంశం. సహా చారు నానా విధ రూపధారి. చారు అంటే అందమైన అని అర్థం. అందమైన నానా విధములైన రూపములు ధరించగలిగే హనుమంతుడు అన్నారు ఇక్కడ. అంటే ఎన్ని రకాల మూర్తులైనా స్వామి ధరిస్తాడని సుందరకాండలో వాల్మీకి 2-3 తడవల్లో చెప్తాడండి ఇక్కడ. అదొక విశేషమైన అంశం. పైగా తన స్వరూపాన్ని ఎంతైనా చేసుకోగలడు ఆయన. అయితే అంతవగలడు, లేదా ఇంతవగలడు. అలాంటి స్వరూపముగా స్వామి ఇప్పుడు అంత అయ్యాడు. అంతై నిలబడి సుందరకాండ ప్రారంభం అవుతున్నది గనక తతో రావణ నీతాయా శ్లోకాన్ని మనం ప్రారంభించుకున్నాం. సుందరకాండ ఆరంభమైంది. ఆ తర్వాత స్వామి నిలబడిన తీరు, గుండె నిండా ఊపిరి పీల్చుకుని విడిచిపెట్టి ఆ గుండెలో గాలిని నింపి తాను వెళ్ళబోతున్న మార్గాన్ని ఒక్కసారి చూశాట. ఇదంతా మనం చూస్తుంటే ఎగరడానికి సిద్ధంగా ఉన్న హనుమన్మూర్తిని అద్భుతంగా చాలా శ్లోకాల్లో వర్ణిస్తాడు అక్కడ వాల్మీకి. అదొక విధంగా ధ్యానమే. పైగా ఒక చోట వర్ణిస్తాడు ఏమిటంటే, అంతవరకు గుహలో ఉన్న సింహము ఆకలితో బయటకు వచ్చి నోరు తెరిచి ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు అన్నారు. అనగా ఆయన ముఖంలో సింహముఖాన్ని చూపించాడు. చూడండి, ఇది పట్టుకోవాల్సిన అంశం. వందే వానర నారసింహ అని ఇలా చూపిస్తుంటాడు మహానుభావుడు. కనుకనే పంచముఖాంజనేయుడిగా రామాయణంలో కనబడడా అంటే మరి చేసిన పనులన్నీ పంచముఖాల పనులే. మీరు ఆలోచించండి, రామాయణంలో పంచముఖాంజనేయుడు ఎలా చూడాలి? కేవలం ముఖంగా కాదు, చేసిన పని బట్టి ముఖాన్ని పోల్చుకోవాలి అన్నారు ఇక్కడ. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్ నాయద నీదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు ఆయన పుట్టినప్పుడే వానరముఖంతో ఉన్నాడు కనుక వానరముఖం సహజంగా ఉంది. తర్వాత అనేక మంది రాక్షసులను సంహరించాడు రామాయణంలో. ఆ రాక్షస సంహారం చేసినప్పుడు నరసింహస్వామిగానే అయ్యాడు ఆయన. వేగంగా వెళ్ళేటప్పుడు గరుత్మంతుడుగానే భాషించాడు. వేగగతిలో ఆ వైనతేయుండే. అందుకే వాల్మీకి వైనతేయ సమోజవే అంటాడు హనుమంతుడు. మహావేగంలో గరుత్మంతుడిని మించిపోయాడు కనుక 3 ముఖాలు అయిపోయి అప్పుడే వానర, నారసింహ, ఖగర అంటే. ఇక అశ్వముఖం. అశ్వముఖం అంటే హయగ్రీవ స్వామి. హయగ్రీవుడు అంటే ఎవరు? జ్ఞానాధిదేవత. సర్వ వేద విద్యలకు స్వరూపము హయగ్రీవ స్వామి. మరి హనుమంతుడు సర్వ వేద విద్యా సంపన్నుడు, శాస్త్ర సంపన్నుడు అని చెప్తూనే ఉన్నాం. కనుకనే సర్వవేద విద్యావేత్తగా ఆయన హయగ్రీవ ముఖం భాషిస్తున్నది. ఇక మిగిలింది వరాహముఖం. వరాహముఖం ఏమిటయ్యా అంటే, ఎక్కడో జలాల నడుమ మునిగిపోయినటువంటి, సముద్రం క్రింద మునిగిపోయిన భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి. శోక సముద్రంలో మునిగిపోయిన భూపుత్రికైన సీతమ్మను ఉద్ధరించాడు ఆంజనేయ స్వామి. కనుక ఉద్ధరించే తత్వమే వరాహతత్వం. అది ఉద్ధరిస్తున్నాడు ఆయన. అందుకే ఆపదోద్ధారకుడు గనక వరాహస్వామిగా భాషించాడు. ఇప్పుడు చెప్పండి, 5 ముఖాలు హనుమంతుడికి ఉన్నాయా లేవా? దేవతలు రూపములు వాళ్ళ చేతల ద్వారా తెలుసుకోవాలి. ఆ చేతల్లో చూపించిన శక్తిని మంత్రం బీజాక్షరంగా తీసి రూపములుగా దర్శింపజేసింది. 5 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం పంచముఖ హనుమన్ మంత్రం. ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క శక్తిని తెలియజేస్తుంది. హనుమద్ బీజం ఒకటి, గరుత్మంతుడి బీజం ఒకటి, నృసింహ బీజం ఒకటి, హయగ్రీవ బీజాక్షరం ఒకటి,
అదేవిధంగా వరాహ బీజం ఒకటి, 5 బీజాక్షరాలు కలిపి హనుమన్ మంత్రం వస్తుంది. అదే పంచముఖ హనుమత్ స్వరూపము. బీజాక్షర భేదం బట్టి దేవతా రూపాల్లో మార్పులు వస్తాయి. ఇవి మంత్రతత్వములు. ఇవి తెలియకుండా పంచముఖాంజనేయుడు రామాయణంలో ఉన్నాడా, ఏ పురాణంలో ఉన్నాడు అంటే వాడికి ఏం చెప్తామండి. అందుకే మహర్షుల గ్రంథాలని టెక్స్ట్ బుక్కుల్లాగా నవలల్లాగా చదవకూడదు. అది పెద్దల శిక్షణలో సంప్రదాయబద్ధమైన అధ్యయనంతో చదువుకోవాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుకనే సుందరకాండలో హనుమస్వామి అన్ని రూపాలతో కనబడతాడు, పంచముఖాంజనేయుడిగా కూడా కనబడతాడు. ఇది తెలుసుకోవాల్సినది. అంతేకాదు సుందరకాండకు హనుమత్కాండ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పారు కదండి, చెప్పినందుకు కాదు, ఒక్కసారి ఆలోచిద్దాం. రామాయణం అంతా రాముడి చుట్టూ తిరుగుతుంది కనుక రామాయణం ఒప్పుకుంటాం. కానీ సుందరకాండలో రాముడి పాత్ర మనకి చివరి వరకు కథ రంగప్రవేశం చేయదు. చివరిలో హనుమంతుడు తిరిగి వెళ్ళి రాముడితో సీతమ్మ జాడ చెప్తాడు అనడంతో ముగుస్తుంది సుందరకాండ. అప్పటి వరకు రాముడు నేరుగా కనబడ్డాడు. మరి సుందరకాండలో రాముడు అందగాడిని ఎందుకు చెప్పారు అంటే సుందరకాండలోనే రాముడు ఆనందం పొందాడు గనక అన్నాం. అంతేకాదు సుందరకాండలో రాముడు ఎంత అందంగా ఉంటాడు అంటే సుందరకాండలో రాముడిని హనుమంతుడు వర్ణిస్తాడు, రాముడి అందాన్ని హనుమంతుడు వర్ణించాడు. కనుక హనుమంతుడి వర్ణంలో రాముడి అందం బయటపడుతుంది కనుక సుందరకాండలో రాముడు అందగాడు. ఇది తెలుసుకోవాల్సినది. అంత అద్భుతమైన వర్ణన చేస్తాడు. రామాయణంలో అన్ని చోట్ల రామ సౌందర్యాన్ని వర్ణిస్తుంటాడు వాల్మీకి, కానీ సుందరకాండలో మాత్రం హనుమంతుడు చేసిన రామవర్ణన అది పరాకాష్ఠకు చెందినది. ఒక పరిపూర్ణమైన రామమూర్తిని సాక్షాత్కరింపజేస్తాడు అక్కడ సర్వసాముద్రిక లక్షణములతో. పైగా హనుమంతుడి నోట రాముడు ఇంకా అందంగా ఉంటాడండి. ఇది విశేషమైన అంశం. ఎందుకంటే సూర్యుడు సహజంగా మంచి తీవ్రమైన కాంతి కలవాడే. ఆయన చూడలేం, మనం తేరిపార చూడలేం సూర్యుడిని. కానీ ఆ సూర్యకాంతిని అద్దంలోంచి చూపిస్తే ఇంకా తీవ్రంగా ఉంటుంది, అవునా లేదా? సహజంగా తీవ్రుడైన సూర్యుడు అద్దంలోంచి చూస్తే మరింత తీవ్రంగా ఉంటుంది. ఎవరైనా సూర్యకాంతిని అద్దంలోంచి మన కంటి మీద ఫోకస్ చేస్తే తట్టుకోలేమండి. ఒకసారి కళ్ళు కూడా పోతాయి. అద్దంలోంచి వచ్చిన సూర్యకాంతికి అంత శక్తి ఉంటుంది. అంటే సూర్యకాంతే కానీ అద్దంలోంచి వచ్చింది. అలాగే భగవంతుడే రాముడే, కానీ భక్తుడు అనబడే అద్దంలోంచి వచ్చినప్పుడు ఆ భగవంతుడికి మరింత అందం వస్తుందండి ఇక్కడ. అందుకు హనుమంతుడు అద్దంలాగా రామసూర్యుని యొక్క కాంతిని మరింత అందంగా ప్రకటించాడు మనకి సుందరకాండలో. అదొక విశేషము. అది హనుమంతుని మాటల్లో రాముడి అందం చూస్తాం సుందరకాండలో గనక. ఇది మరొక విధంగా రామసౌందర్యం కనబడుతుంది. అయితే సుందరకాండలో రాముడు చివరికి వస్తాడు, సీతమ్మ మధ్యలో ఉంటుంది, రావణుడి మధ్యలో వస్తాడు. కానీ సుందరకాండలో వదలకుండా ఉన్న పాత్ర మొదటి నుండి చివరి వరకు ఆ కాండ మొత్తం హనుమంతుని చుట్టూ ఉంటుంది, హనుమంతుని మీద ఆధారపడి ఉంటుంది. హనుమంతుడు తప్ప మరి రావణుడు ఉన్నాడు కదండి, సీతమ్మ ఉంది కదండి అంటే అది కూడా హనుమంతుడు చూచినది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అంటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది, ఇవే ఉంటాయి మొత్తం సుందరకాండలో. హనుమంతుడు చూసింది ఉంటుంది, హనుమంతుడు అనుభవం ఉంటుంది, హనుమంతుడు ఏం భావిస్తున్నాడో ఉంటుంది. మొత్తం హనుమంతుడు చూసింది, హనుమంతుడు అంటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది తప్ప మరొకట్లేదు. ఇలా ఏ కాండ కూడా ఒక్కడి మీద ఆధారపడి ఉండదు, ఒక్క సుందరకాండ ఒక్కడి తప్ప హనుమంతుడి మీద. అందుకే సుందరకాండ హనుమత్కాండ అని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి? బీజకాండ, ఆనందకాండ, హనుమత్కాండ, సుందరకాండ. ఇన్ని విశేషణాలు ఉన్నాయి కనుకనే సుందరకాండ అంత రమణీయమైనది. ఇప్పుడు అంతా మనం సుందరకాండ మహిమే చెప్తున్నాం. పైగా సుందరకాండ చెప్తే రామాయణం అంతా చెప్పినట్లే అని ఎందుకన్నారు? ఎందుకంటే సుందరకాండలో రామాయణం అడుగడుగున కనబడుతుంది. హనుమస్వామి ఈ రామాయణాన్ని ఎలా చెప్తాడనేది మళ్ళీ కథలో మనం చెప్పుకుందాం. సుందరకాండ రామాయణ సారం అని ఎందుకన్నారో అప్పుడు ఇంకా తేటపడుతుంది. ప్రస్తుతం ఇంకా లోతుకి ఇంకా వెళ్ళలేదు మనం లోపల్లోకి. సుందరకాండలో మనకు కనబడ్డ హనుమన్మూర్తిని ధ్యానించాం. అయితే ఇక్కడ దేవతని ఎప్పుడు మనం పట్టుకోవాలన్నా మంత్రమే సహాయం, మంత్రం లేనప్పుడు నామమే సహాయం. నామమే మంత్రంలా జపం చేయించండి. కొందరు గురువులను ఆశ్రయించి మంత్రం పొందుతారు, మంత్రం లేకపోతే నామాన్నే మంత్రంగా చేసుకోవచ్చు. అయితే శ్రద్ధగా చేయాలి. భగవద్ అనుగ్రహానికి ప్రధానమైనది శ్రద్ధ. శ్రద్ధ లేనప్పుడు సిద్ధి లేదు. మనం హనుమంతుని అనుగ్రహం కోసం వచ్చాం గనక శ్రద్ధ ఎంత అవసరమో హనుమద్భక్తులకి ఒక అద్భుతమైనటువంటి కథని పాఠంగా చెప్తూ పరాశర మహర్షి మైత్రేయంతో చెప్తున్నాడు. ఆ కథ వింటే మనకు సుందర హనుమన్మూర్తి యొక్క కృప మరింత లభిస్తుంది. ఇలాంటి కథలు చెప్పడం వల్ల సాధకులకి ఎలా ఉండాలో చెప్తున్నాడు. కొందరికి గురువులు ఒకరే ఉంటారండి, 2-3 ఒకడే గురువు. అందులో ఒకడు సిద్ధి పొందిపోతాడు, ఒకడు అక్కడే ఉంటాడు. ఎందువల్ల అంటే వారి పాత్ర భేదాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అర్హతలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఒక అద్భుతమైన కథని పరాశర సంహిత హనుమన్ మంత్రశాస్త్రాల్లో చెప్తున్నారు ఇక్కడ. ఈ కథ హనుమత్ కథల్లో చాలా గొప్పది, హనుమద్ అనుగ్రహాన్ని పొందించే కథ కనుక ఆ కథలో మనం ప్రవేశిస్తున్నాం. ఒకప్పుడు కుండి నగరంలో ధ్వజదత్తుడు అనేటువంటి ఒక వేదవేత్త ఉండేవాడు. అతడు సామాన్యుడు కాడు, వేదాంగాల్లో పండితుడు.
యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా గొప్ప నేర్పరి, బహుశాస్త్రంలో పండితుడు. అయితే ఆయన ఏది లభిస్తే దానితోనే తృప్తి చెందేవాడు కానీ ఎవరి నుంచి ఏది యాచించేవాడు కాదు, ఆశించేవాడు కాదు. పూర్వం విద్యలు నేర్పేవారు ఎలా ఉండేవారో అలా ఉన్నట్ట మహానుభావుడు. గురుకులంలో అలా ఉండేవారండి పూర్వం. విద్యను నేర్పడమే వాళ్ళ పని. ఆ విద్యార్థి ఏమిస్తాడు వాళ్ళు ఆలోచించేవాళ్ళు కాదు. ఆ విద్యార్థి చిట్ట చివరికి విద్య పూర్తయిన తర్వాత తన యొక్క తాహతు బట్టి తల్లిదండ్రులు ఏమి ఇవ్వగలిగితే అది గురుదక్షిణగా ఇచ్చి వెళ్ళేవారు. గురుదక్షిణ గురువు ఆశించేది కాదు, శిష్యుడు చేయవలసింది. గురుదక్షిణ లేకుండా ఏ విద్య విన్నా ఉపదేశం పొందినా సిద్ధి పొందదు. అందుకు గురుదక్షిణ శిష్యుడు చేయవలసింది. గురువు ఆశించవచ్చు, ఆశించకపోనువచ్చు, శిష్యుడు యొక్క కర్తవ్యం అది. అది గురువు యొక్క అవసరాలు పరిస్థితులు కనుగొని చేస్తే ఇంకా గొప్ప విశేషం. కానీ గురువులు మాత్రం ధనాసతో విద్యలు నేర్పరు. విద్యలు నేర్పడం వాళ్ళ కర్తవ్యంగా నేర్పుతారు. ఇది పూర్వం భారతదేశంలో గొప్ప సంప్రదాయాలండి ఇవన్నీ కూడాను. వారి పని వాళ్ళు చేసేవారు. వారి పని వారు చేసినందుకు లాభం పొందిన వాళ్ళు వారి పని వారు చేసేవారు. ఇది ఉండాలి. కానీ ఇప్పుడు అన్ని వ్యాపారం అయిపోయాక ఈ మాటలు వింటే కొత్తగా అనిపిస్తాయి మనకి. మొత్తానికి ఈ మహానుభావుడు ఆ విధంగా ఎందరికో విద్యలు నేర్పుతూ ఉండేవాడు. కానీ అందరూ ఇచ్చేవాడు లేనివాడు లేడు. దరిద్రం కావలసినంత ఉంది. కానీ వచ్చిన దానితోనే తృప్తి చెందుతూ అని విద్య నేర్పేవాట. విద్య నేర్పడంలో ఎక్కడ అవకరం చేయలేదు. ఆయన చక్కగా నేర్పుతున్నాడు. ఆయన పేరు ధ్వజదత్తుడు అని చెప్పుకున్నాం. అయితే ఆయనకి పూర్వజన్మ దౌర్భాగ్యం ఏమిటో కానీ సంపద లేదండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సంపదలు ఇప్పటి మన ప్రయత్నాల వల్ల వస్తాయనుకోవడం భ్రాంతి. ఇదివరకటి పుణ్యాల వల్లే ఇప్పుడు సంపదలు వస్తుంటాయి. మన జీవితంలో ఎందరో మేధావులు శ్రమపడే వాళ్ళు చూస్తాం, వాళ్ళకి పైసా ఉండదు. కొంతమందికి అసలు దేనికి పనికిరాని వారు లక్ష్మి వాళ్ళ దగ్గర ఉంటుంటుంది ఐశ్వర్యం. కనుకనే పురాకృత సుకృతాల బట్టి దుష్కృతాల బట్టి సంపదల రాకా పోకా ఉంటుంది. అందుకు మానవుడు సంపదాశ కాకుండా తన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉండాలి. సంపద ప్రారంభం బట్టి అదే వస్తుంది. ఈ సూక్ష్మాన్ని తెలుసుకోలేక ధర్మాన్ని కర్తవ్యాన్ని విడిచిపెట్టి సంపదని ఎలాగైనా పొందాలని అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. దాని దుష్ఫలితం ఎప్పటికో అనుభవించక తప్పదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది అత్యంత ముఖ్యమైన ధర్మోపదేశం. అందుకే మహాత్ములైన వారు వాళ్ళకున్న కష్టాన్ని లెక్క పెట్టరు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందుకే ఈయన విద్య నేర్పుతున్నాడు. కానీ ఇంట్లో ఎంత దరిద్రమో, కానీ ఇంట్లో దరిద్రాన్ని వాళ్ళ ఆవిడ తెలియనియకుండా చేసిందట. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ కథలో చూస్తుంటే ఒక్కొక్క పాత్ర ఎంత గొప్పదో. ఆయనకి సరిగ్గా భోజన సమయం అయ్యేటప్పటికల్లా ఆ మాధ్యానికి సంధ్య వార్చుకుని భోజనానికి కూర్చుంటే భోజనం పెట్టేది రావిడ. ఆయన భోజనం చేసి వెళ్ళి మళ్ళీ పాఠం చెప్పేవాట. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. కానీ నిజానికి ఆయనకు ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యం అంత ఎక్కువేమీ లేదు. ఎంతో కష్టపడి ఆ శిష్యులు ఇచ్చింది ఈ శిష్యులు ఇచ్చింది కేవలం భర్తకు ఒక్కొక్కప్పుడు సరిపోయేది, పిల్లలకు కూడా ఒక్కొక్కప్పుడు సరిపోయేదిట. ఈమె చాలా సందర్భాల్లో పండో నీరో తాగుతూ ఉండిపోయేది సరిగ్గా తినకుండా. ఇలా ఉండేది పరిస్థితి. ఒక రోజున మాత్రం తన పాఠం చెప్తూ కొడుకు కనబడలేదేమని చూశాట. లోపలికి వెళ్ళి పిలుద్దామని చూశాడు. లోపలికి తను అప్పటికి భోజనం చేసాడు తను. కానీ కొడుకు కనబడలేదు. ఎప్పుడో మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే ఈమె కేవలం ఒక పండు తిని నీళ్లు తాగడం చూశాట. చూసి వెంటనే దుఃఖితుడై, ఏమిటి నువ్వు ఈ పని చేస్తున్నావు, సరిగ్గా భోజనం చేయట్లేదేమిటి, ఉపవాసమా అని అడిగితే పిల్లలు చెప్పారు ఉపవాసం ఏం కాదు, రోజు అమ్మ ఇలాగే ఉంటుందని. అప్పుడు ఈయనకి ఎంత బాధ కలిగిందండి. ఆ తల్లికి నిజానికి ఆ భార్యకి ప్రత్యక్షంగా నమస్కరించకపోయినా మనస్సులో నమస్కరించుకున్నట్ట. భార్యను పొగుడుతాడు. నిజానికి భార్యను పొగిడే స్వభావం భర్తకుంటే భర్త గొప్పవాడేను. అత్రి అనసూయను పొగుడుతాడు రామాయణంలో. ఇక్కడ ఈయన పొగుడుతాడు ధ్వజదత్తుడు. ఆశ్చర్యకరంగా కీర్తిస్తూ గొప్ప మాట అంటాడు. పతిం శుశ్రూషమానాసా నచకంపే క్షుధావతి. భర్తకి సరిగ్గా భోజనం పెట్టగలిగాను, పిల్లలకి పెట్టగలుగుతున్నాను తృప్తి పడేదే కానీ తాను ఆకలితో ఉన్నాను ఎప్పుడు బాధపడలేదు ఆమె. అలాంటి ఆమెను చూసి దుఃఖగద్గదయావాచ ప్రేయసి దైన్య దర్శనాత్. గొంతు బొంగురు పోయింది దుఃఖంతో ఆ భర్తకి. అప్పుడు బాధపడుతూ అంటున్నాడు, నేను ఎప్పుడైనా అలసిపోయి ఇంటికి వస్తే నువ్వు ప్రేమగా పలకరించగానే నా అలసటంతా తీరిపోయేది. అలాంటి నిన్ను తిన్నావా లేదా కూడా నేను గమనించలేదే. నేనేమనుకున్నానంటే సాధారణంగా భర్త తిన్నాక భుక్తావశేషం భార్య తింటుంది. అందుకే నేను తిని వెళ్ళిన తర్వాత నువ్వు తిన్నావని నేను అనుకున్నానే కానీ నువ్వు తినడం లేదనేది నేను గమనించలేదు. భార్యని గమనించకుండా ఆమె బాగోగులు చూడకుండా ఏ మగవాడు ప్రవర్తిస్తాడో వాడు పాపాత్ముడే. ఇది ఆనాటి సంప్రదాయంలోనే చెప్పారు ఇక్కడ. అంతేగాని మాటి మాటికి భార్యను కసురుకుంటూ తిట్టుకుంటూ పడుండు అనేవాడు
భగవంతుడి చేత క్షమించబడ్డండి. ఇది తెలుసుకోవాల్సింది. భార్యను ఎలా చూడాలో కూడా మన శాస్త్రంలో చెప్తున్నాయి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నీ ముఖంలో ఆర్త్ అనేది నేను చూడలేదు. ఎందుకంటే దీనత్వం కనబడితే నేను బాధపడతానని నువ్వు నా కోసం నవ్వుతూ కనిపించవు. ప్రసన్నవదన నిత్యం స్మితపూర్వాభిభాషిణి, ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ప్రియంగా మాట్లాడుతూ ప్రసన్నవదనంతో నాకు కనబడ్డావు. స్వప్నేపి ప్రతికూలాత్వం నజానాసి హితైషిని, కలలో కూడా నువ్వు నాకు ప్రతికూలంగా ఉండడం అనేది నీ ఎరగను. ఏ క్షణంలో కూడా నా మాటకు నువ్వు ఎదురాడలేదు, కఠినంగా ప్రవర్తించలేదు, కసురుకోలేదు, విసుక్కోలేదు. ఎప్పుడు హితైషిని, నా హితాన్ని కోరేదాన్ని. పైగా నువ్వు ఏదిచ్చినా నాకు అమృతంగా అనిపించేది. నువ్వు అన్నం పెట్టినా, నీళ్ళిచ్చినా, జలం శాకంచ మూలం వా త్వయా సంపూర్ణ చిత్తయా, పరిపూర్ణమైన హృదయంతో నువ్వు ఇస్తున్నప్పుడు దత్తమస్నామ్యహం నిత్యం అమృతం దేవతా యథా. దేవతలకు అమృతం దొరికితే ఎంత ఆనందిస్తారో, నువ్వు నీ చేత్తో ఇచ్చిన ఏ పదార్థమైనా నాకు అంత ఆనందం కలిగించేది. అలాంటి నువ్వు ఈ విధంగా బాధపడుతున్నావు. ఒక్కడి మాత్రం చెప్తున్నాను విను. మత్ పూర్వపుణ్య విభవాత్, నీకు నాకు దాంపత్యం ఎందుకు దొరికిందంటే నా పూర్వపుణ్యం వల్ల నువ్వు నాకు భారీగా లభించావు. నా పూర్వపుణ్యం వల్ల నువ్వు నాకు భారీగా లభించావు. నీ పూర్వ పాపం వల్ల నేను నీకు భర్తగా లభించాను అన్నట్టు. ఎంత వేదన అంటే మత్పూర్యపుణ్య విభవాత్ తవ దుష్కృత కారణాత్ మన్యే పాణిగృహీతామ్మే భవంతి మమరాంగనాం. నీ పాపం వల్ల నా పుణ్యం వల్ల మన ఇద్దరికి పెళ్ళయింది నేను భావన చేస్తున్నాను. ఎంత ఆర్తితో మాట్లాడాడు. పైగా పురాణాల్లో పతివ్రత కథలు చాలా విన్నాను, కానీ నిన్ను ప్రత్యక్షంగా చూశాను. ఒక్క మాట చెప్తున్నాను, ఇది సర్వపురుషులకి ఉద్దేశించిన మాటేనండి. ధర్మార్థ కామ మోక్షములకు భార్యయే మూలము, ప్రధానమైన ఉద్దేశం ఇది. అందుకే ధర్మార్థ కామ మోక్షములు లభించాలి అంటే ఆ ధర్మాన్ని పాటింపజేసే భార్య చాలా అవసరం. అందుకే ధర్మార్థ కామ మోక్షాణం త్వం మూలమితి నిశ్చయ. పైగా అన్నపానైర్ యథాకామం వస్త్రైరాభరణైరపి న ప్రీణయతి యో భార్యాం సపుమాన్ పురుషాధమ. భార్యని మంచి మాటతో, తగిన వస్త్రాభరణములతో, అన్నపానములతో తృప్తిపరచని భర్త పురుషాధముడు. ఇప్పుడు నేను పురుషాధముడని నాకు తెలిపింది. నువ్వు సహించేవే కానీ నేను చెయ్యవలసింది చెయ్యలేదు నీకు. అనుకూల ప్రియాసాధ్వి యస్యాస్తి నిజమందిరే తదేవ భవనన్నో చేత్ యథారణ్యం తథా గృహం. అనుకూలైన ప్రియురాలైన పతివ్రత అయిన భార్య ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లే స్వర్గంతో సమానం. అలాంటి ఆమె లేకుంటే ఆ ఇల్లు అరణ్యమే. నీ వల్ల నాకు ఇదంతా స్వర్గముగా ఉన్నది. అందుకే స్త్రీని ఎప్పుడూ తనని తాను రక్షించుకోవలసిన దుస్థితిలో ఉంచరాదు అని ఇక్కడ మనుస్మృతిలోని ఒక వాక్యాన్ని చెప్తున్నాడు మహానుభావుడు. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వనే పుత్రా రక్షంతి వార్ధక్యేన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చివరి మాట ఒక్కటే పట్టుకుని స్త్రీకి స్వతంత్రత కూడదు అన్నాడండి మనువు. అందుకు మనువు గ్రంథాన్ని తగలబెడతా ఉంటున్నారు మూర్ఖులు, చదవకుండా పూర్వాపరాలు తెలియకుండా. మనువు ఏం చెప్పు